హాయ్ అండి, అందరికీ శుభోదయం. వన్ ఆఫ్ మై డైలీ రొటీన్ చూపిస్తాను ఈరోజు బ్లాగ్లో. చాలామందికి తెలిసింటాయి కదా ఈ పూలు, శంకు పూలు. శివునికి, నవగ్రహాల్లో శనేశ్వరునికి ఎక్కువ పెడతా ఉంటారు ఈ పూలు. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రామినెన్స్ ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో లైట్గా ఇట్లా వాష్ చేసుకోవాలా, ఏమైనా డస్ట్ అది ఇది ఉంటే పోగొట్టడానికి. సో ఇది మాత్రం ఎవరెవరైతే హెల్త్ ఎంతూసియాస్టిక్స్ అండ్ స్కిన్ బాగుండాలా, ఏజ్ ఎక్కువ తొందరగా దగ్గర రాకూడదు అనుకుంటే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మా చెప్తా పూజ చేయాలి బాబీ. నన్ను పూలు అడుగుతున్నాయి మా తల్లి. రోజు 4 నాకు కూడా అంటుంది. వచ్చేటప్పుడా చూసినా మిమ్మల్ని స్పూన్ ఇప్పించుకునే కదా. స్లోగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి, వాటర్ కలర్. వాటర్ కలర్ ఎట్లున్నాయి ఇప్పుడు నీళ్ళు ఇవి? అవి దాతావా? నీళ్ళు దాతావా? నిమ్మకాయ తీసుకొని రా చెప్తా. నిమ్మకాయ ఉంది చూడు ఫ్రిడ్జ్లో. మామ ప్లీజ్ తెచ్చి మా, నేను వీడియో చేస్తాను. మళ్ళా చేయదు ఒక్క నిమ్మకాయ కత్తి తీసుకొని రాయి. ఏం కలర్ అయినా ఇవి కనబడుతుందా? బ్లూ. 2 కొట్టు జూము. పర్పుల్. ఈ శంకు పూలకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అంటే యాంగ్జైటీ, డిప్రెషను, గట్ ఇష్యూస్, మళ్ళీ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. ఓకే, ఇప్పుడు చూడు కలర్ ఎట్లా మారిపోతుందో, కనపడుతుంది నీట్గా బ్లూ. ఇప్పుడు చూడు పై కర్లేచ్చు కదా. ఇప్పుడు చూడు ఇడా నీట్గా తిక్కపోకే. ఇప్పుడు చూడు కలర్ ఏం మారిందో, ఎంత నీలంగా ఉంది. ఇప్పుడు చూడు. ఈ పూల చెట్టు వేస్తానండి మా. ఇది ఎంత పవర్ఫుల్ టీ తెలుసా? ఇది చాలా పవర్ఫుల్. దరా ఈ శంకు పూలు తీసుకోబోదురా, జోలో పెట్టుకో. యా నక్షత్రంలో పుట్టినావో గాని నాయన. ఆ చెట్టు కూడా వేస్తాను. ఆడ గుద్దుల్లో పెట్టిండే చికెన్ అయితే బాగా తింటావు. ఇష్టానుసారం గుద్దుల్లో పెడతారు. మీరు తినే చికెన్, బాయిలర్ చికెన్ అంతా అతే తింటానమ్మా మనం. చికెన్ ఏమన్నా తినే వాళ్ళకి అట్లా చేస్తావు అట్లే. దొండి ఎక్స్ట్రాడినరీ తాత వాబుడుక్సు. ఆహా, ఎట్లా బాగుంటుంది. అతే ఈ అప్ప కడుపులో ఉన్నప్పుడు ఎవరినన్నా ముసలి చూసిండ్రా మీరు? ముసలానే ఉండే మా దగ్గర. ఈ అప్ప కడుపులో ఉన్నప్పుడు ముస్లిమ్సా? సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ట్రై చేయండి. కడుపులో ఇష్యూస్, గట్ ఇష్యూస్ మా అమ్మలాగా రాకపోకుంటే సరిగ్గా. అదేందుకు చెప్తావు బాబీ ఊరికే? నాకు రాలేదని ఏమైనా వచ్చి చూసినావా? నిజం తల్లి. ఇప్పుడు నోరు మూసుకొని ఏదైనా నీ శుద్ధి మాట్లాడుకోలే. నా శుద్ధి ఎందుకు మాట్లాడతావు? నేను తాగను, అస్సలు తాగను. అంటే తాగచ్చండి, ప్రామిస్ అంటే తాగచ్చు. ఇది చాలా మంచిది. ఇది మంచిదైతే తాగు, ధరించు. మన టీ ఇది స్పెషల్ టీ. 100 ఏళ్ళు కాదు విష్ణు, 1000 ఏళ్ళు బతుకు అన్నీ తాగి. అంత కోరిక ఏం లేదు. బతుకు 1000 ఏళ్ళు బతుకు హ్యాపీగా. ఇంకా తీసి మా కాడ పాలు తాగల. పొద్దు దాన్ని కూడా ఎత్తుకుతాను. ఈ పొద్దు 25,000 ఇలా నాకు ఎత్తది పో. ఇంకా ఎత్తితే ఇంకా ఎన్నేళ్ళకి కట్టాలని ఉన్నావు నువ్వు. అందరికి వడ్డీలు కడతావు. ఏమి నీకు పెన్షన్ వస్తుంది, దాంట్లో నెల 1000 రూపాయలు కట్టుకుంటూ కూడా రాలేవా అని అడుగుదామని. కట్టరు బుడుక్స్ నీకు అంతే బిస్కెట్ వ్యాపారం అది. అట్లే చేయని చూసిన చూసి గేర్లో మొత్తం వినేటట్లు శాపనార్థాలు పెట్టి వస్తాను నేను.
అద్దలకి వాళ్ళకి 50 అద్దలకి అంత సీన్ లేదులే బాబీ, ఆయమ్మ పరిస్థితి కాళ్ళే ఇదైపోయినాయి కానీ ఇంకా యాడ్ ఊరికైనా మోసం చేస్తే ఎప్పటికి బాగుపడరు. ఎంత ఇల్లు నీకు? 40,000 ఇయ్యాల. ఇంకా 40,000లో 4,000 వసూలు చేసుకోపో, నీ కాళ్ళ కింద దూరుతా. పోతుంది నాశనమై. 4 రూపాయలు ఇప్పించుకోపో, చూస్తాను. 40 రూపాయలు ఇప్పించుకోపో. ఎప్పుడైనా మన సొమ్ము అయితే నిలబడుతుండే, ఉద్దరాల సొమ్ము ఇంత కూడా నిలబడాలి. ఇంత కూడా అని కాదు, ఈ ఎప్పటికీ అమ్మ బాబీ, పాపం నమ్మి నేనున్నా నీకు 10,000 మోసం చేసి నేను తీసుకుంటే ఇచ్చే మళ్ళా 20,000-30,000 పోతుంది, నేను నాశనం అయిపోతా. ఇచ్చేయచ్చు కదా, ఎందుకు తీసుకుంటావు? నీతో అట్లా చెప్తున్నా నేను. నా సొమ్ము తీసుకున్నా ఊరు బాగుపడదు. కానప్పుడు అది ఉండదు, నిలబడదు. అయినా నా శాపనార్థాలు ఖచ్చితంగా 100% తగులుతాయి. నా శాపనార్థాలు నా ఉసురు తగులుతుంది. అయ్యో బాధ. నా ఇష్టంతో నేను ఇచ్చిన అది వేరు, కానీ నాకు తెలియకుండా మటు మోసం చేస్తే సర్వనాశనం, దుమ్ము కొట్టుకొని పోతాయి. వచ్చినాయి చూడు డబ్బులు. డబ్బులు ఎందుకు వస్తాయి? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. తర్వాత వచ్చి అదే ఫుడ్ గురించి, ఫుడ్ పెట్టండి, ఫుడ్ లాక్ అని అంటున్నారు. అందుకనే ఈరోజు ఇడ్లీలోకి ప్లెయిన్ సాంబార్ చూపిస్తున్నాను. ప్లెయిన్ అంటే ఏం అంటే కాయగూరలు ఏమి వేయను. వీళ్ళు సొగిలి మాటలకు ఏం లే, కానీ కాయగూరలు ఏమి వేయను. మామూలుగా అన్నం లేకైతే, సాంబార్ లేకైతే అన్నీ వేస్తాను కాయగూరలు. దీంట్లోకి ఏమి వేయను. చూడండి రా, నీకు వంటలు వస్తే కదా నీకు తెలిసేకి. నెయ్యి వేస్తావా? నెయ్యి వేయనప్ప, నెయ్యి వేసి సాంబార్ జడగొట్టుకోవాలా. నేను అక్కడ పెట్టు. ఏమ్మా, నువ్వు కావాలంటే తినేటప్పుడు పోసుకొని తిను. మామూలు తమిళ వాళ్ళు వేసుకుంటారంట కదా సాంబార్. వాళ్ళ వంటలు వాళ్ళది, మన వంటలు మనది. అంతే అంటవా? మళ్ళీ ఎవరిది వాళ్ళది. ఒక టీ గ్లాస్ అండి, టీ గ్లాస్ ఫుల్గా టీ గ్లాస్కి వేసినాను బ్యాళ్ళు. దీంట్లోకి ఒక 2 టమోటా వేసిన. ఇది ఉండలే, ఈ టమోటా ఇట్లా తుప్పు తీసేసేయండి. ఈ చింతపండులోకి వేసుకోండి. అది పిండేటప్పుడు దీని గుజ్జు కూడా దాంట్లోకి వస్తుంది. ఇట్లా తీసేయండి. ఏంటంటే సాంబార్ బాగుంటుంది. ఎవరికి తినేటప్పుడు ఇట్లా అన్నీ ఇవి రాకోకుండా. చేతులు కడుక్కున్నావా? కడుక్కోలేదు, ఒక సంవత్సరమే కడుక్కోక. ఇద్దో రా, ఉత్త బ్యాళ్ళు టమోటా అండి. పసుపు కూడా వేయలేదు నేను, సాల్ట్ కూడా వేయలేదు. సాల్ట్ కూడా వేయను. ఇప్పుడు వచ్చి ఇవి బాగా ఇట్లా మెత్తగా ఉడికించుకోండి. ఈ మాదిరిగా ఉడికించుకొని అవసరం చేసుకుంటారనమాట, వెరైటీగా ఉంటుందని ఇట్లా ఎనిపేసుకుంటున్నానండి నేను. స్టవ్ మీదే, పప్పు కూడా ఎనిపేది స్టవ్ మీదే. అందుకే స్టవ్లు రావు ఎక్కువ రోజులు. స్టవ్కి దానికి ఏమి సంబంధం ఏం లేదు. అందుకే మీరు ఐరన్ లేడీ. నువ్వు స్టీల్ లేడీనా? నీ మొగుడు గోల్డ్ లేడీనా? దాంట్లో వస్తాయి. చింతపండు ఇంత ఊరికే మీకు సాంబార్ని బట్టి వేసుకోండి. ఇదంతా చింతపండు కాదు, ఏం కాదు, కొంచెమే వెళ్ళిద్ది ఇదే. దీంట్లో వచ్చి అంత బెల్లం వేసింటా నేను చింతపండు నానబెట్టినప్పుడు. ఇప్పుడు ఈ గుజ్జు పిండుకొని దీంట్లోకి వేసేసుకునేది. మీకు పులుపు తగ్గట్టు, మీరు పులుపు ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి. కానీ సాంబార్లోకి పులుపు ఉంటే బాగుండదు. మళ్ళీ అంత ఇష్టం ఏం కాదు, 2 పూట్లకు అది. పులుపు ఎక్కువ అవుతుంది. నువ్వు అర్థం చెప్పొద్దమ్మయ్య, నాకు వంటలు చెడిపోతాయి. మీరు ఇద్దరు జోడుమియా భ్రష్టుమియా అని. నా అందాలు నేను వేసుకొని తింటాను అంతే. మళ్ళా ఏం పిండను నేను. పిండుకో, ఇంకా ఎక్కువ అవుతుంది పులుపు. కాఫీ చేసుకో, నువ్వు కనిపెట్టు. ఇప్పుడు చింతపండుతో కాఫీయా చేస్తుంది మా అమ్మ. చేస్తా. పసుపు, స్టవ్ ఆన్ చేద్దాం. అన్నీ చేస్తామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇది రసంకి సాంబార్కి ఇదే వేసుకుంటా నేను. దీంట్లో అన్నీ ఇదే వాడతా నేను. ఇంకా రసం పొడి వేరే సాంబార్ పొడులు వాడను, నేనే తయారు చేసుకున్నా. ఇది ఇంకోసారి మీకు ఇదే మీకు చూపిస్తాను.
ఇది మునక్కాయ పులుసు ఉంటుంది కదా, దాంట్లోకి కూడా వేస్తాను నేను. ఇది ఏమేమి అవసరం కవి? ధనియాలు, మిరియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, తర్వాత వచ్చి శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిర్చి, ఇంగువ, జాపత్రి, యాపాకు అన్నీ. ఇవన్నీ నూనె ఆయిల్ లేకుండా అన్నీ వేపుకొని, అంత కరివేపాకు అది కూడా పచ్చిదే, ఒట్టిగా అయ్యే వరకు వేపుకోవాలి. అదిను అన్నీ వేపుకొని ఆడిచ్చి పెట్టుకున్నాను. మళ్ళీ కారం ఎక్కువైంది ఇంట్లోకి, కొన్ని వేసింటాను అంతే. ఇంకా బయట సాంబార్ పడి కొనాల్సిన అవసరం లే, కొన్ను నేను ఇదే వాడేది. ఇప్పుడు కొంచెం కారం వేస్తాను. ఎందుకంటే దాంట్లో వేయను, కొంతమంది కారం తింటారు, కొంతమంది కారం తినరు, అంతే సపరేట్. ఇది మా ఇడ్లీ పాత్ర. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, తగినంత, ఇంతే. ఇది ఇంకా మనము ఎంత పలసాగాల్లో అంత వాటర్ వేసేసుకొని ఉడికిచ్చేసి పోపు వేసేసుకునేది. పోపులో కూడా ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని, కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది. ఇంత పలసాన్ని పెట్టుకున్నాను నేను. ఎక్కువసేపు ఉడికియద్దండి, టేస్ట్ పోతుంది ఎక్కువసేపు ఉడికిస్తే. ఎంతసేపు ఉడికేలమ్మా? ఒక 2 అట్లా పొర్లులు, ఒక 2-3 పొర్లులు వస్తే చాలు. పొర్లు వచ్చినప్పుడు కింద పడదా? ఎందుకు పడుతుంది? ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉంటే ఏడా పొంగదు. ఇది ఇడ్లీ పిండి. ఇది మీకు కొలత చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను మీకు బాగా అర్థమయ్యేటట్లు. 3 గ్లాసులు రవ్వ అయితే 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు. ఎన్నన్నా వేసుకోండి, మీ ఇంట్లో జనాభాని బట్టి. 6 గ్లాసులు వేసుకుంటారనుకో, ఏ దాంతో కొలుసుకొని ఉంటే దాంతో 1 ఉద్దిబ్యాళ్ళు. నానబెడతాం కదా, ఉద్దిబ్యాళ్ళు సపరేటు, రవ్వ సపరేటు. పొద్దున్నే నానెల్లా ఇడ్లీ బాగుంటుంది. కొంతమంది ఎందుకంటే 2 గంటలు నానితే చాలు, 3 గంటలు అయితే చాలని సాయంత్రము మధ్యాహ్నం నానబెట్టుకుంటాను. నేనైతే అట్లా కాదు, 10 గంటలకు నానబెడతాను, రాత్రి 7:30-8కి వేసేస్తాను. అది కూడా ఉద్దిబ్యాళ్ళు ఆడించుకునేటప్పుడు దాంతోపాటు ఇంత రవ్వ అది కూడా వేసి ఆడింది. అంతంత అన్నీ వేసుకొని ఆడించుకోండి. ఇడ్లీ బాగా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటాయి. మా నాయన నేర్పించినాడు మా అమ్మకి. మీ నాయన, మీ తాత నేర్పించినాడు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సోడా పొడి, ఎక్కువేమో కొంచెం. ఇది మరి 1 చెంచా ఎందుకు అంతే ఆయిల్, బాగుంటుంది. ఎవరికి? తినేవాళ్ళకి. చూడు ఇట్లా రాళ్ళ బొరుగుగా చూడు. ఇప్పుడు ఎంత కొంచెం అయిపోయి. మీరు ఇట్లా కలుపుతారు కదా, మళ్ళీ ఇట్లా తిప్పద్దండి. ఏరోడైనమిక్సా? ఇప్పుడు ఇట్లనే అనాల. డాడీ నేర్పించిందా? అదే చెప్తున్నా కదా, మీ తాత నేర్పించింది అని. ఆయిల్ వాళ్ళకి తెలుదా? భలే వంట సాని అమ్మ. చూడు ఇట్లా వేసినాక మీరు ఇట్లానే అంత బాగా నీట్గా. కింద పడిపోతే ఎందుకు పడిపోతుంది? పట్టుకునే చేత కదా. చూడండి ఉడుకుతుంది కదా. నేను ఫుల్ పెట్టినా చూడి, ఉప్పు కారము అన్నీ కరెక్ట్ ఉంటే పొంగదు, ఏదో ఒకటి తక్కువ ఉంటే పొంగుతుంది. అయిపోయిందా దీనికి? ఇంకా ఇప్పుడు మూతేసి 20 నిమిషాలు పెట్టాల. ఎక్కువ లేదు, ఫుల్ పెట్టకూడదు, ముక్కాలు అంతే. 20 నిమిషాలు పొంగింది. ఏం పొంగదు, నాకు తెలుదా ఏమన్నా పొంగుతుంది. పొంగదు లేరా, పోతే మళ్ళీ టేస్ట్ వసిపోతుందా? ఉండు, పొంగదన్నావు చూస్తా. ఏమి పొంగదు. అయిపోయిందా? కొంచెం సూపర్. కలిపితే టేస్ట్ తీసేస్తాను. ఇంకా అయిపోయి
ఎక్కువసేపు ఉడకకూడదు, అంతే. ఉల్లిపాయ, ఎర్రగడ్డ అవన్నీ ఏమేను నేను ఏమీ లేవా? వేయను అస్సలు. సొగిలోడా నువ్వు మంకు. జీలకర్ర, ఆవాలు, ఉద్దిబేళ్ళంట, శనగబేళ్ళంట అవన్నీ వేయను నేను. కొంచెం ఇంగు వేస్తున్నాను. కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు రావు ఇంగు ఉంటే. ఈ స్టవ్ ఇది టైట్గా ఉంది. ఆయిల్ వేసుకోవడం మంట వస్తుంది. ఎందుకు వస్తారు? బాగా చెప్తావులే. లూజ్ అవుతుందమ్మా. వేరే దాంట్లోకి వేస్తారు సొగిలి, దానికి కూడా వేస్తారు. దాంట్లో నుంచి మంట వస్తుంది. పెట్రోల్ వేస్తే స్మూత్ అవుతుంది అంతే. వెరీ సింపుల్. రెడీ అయినాక వేసుకోండి. సూపర్. పద్దు టేస్ట్ చూడి. గంట తీసుకో. అట్లా తినిగిపోతుందా? అవును. నీ అంత జ్ఞాపక శక్తి లేదు. ఇప్పుడు నీకు మీ తాత పేరు గుర్తులేదు. మళ్ళీ నీ పేరు నువ్వు పెద్ద, నిన్న నా కాళ్ళలో చెప్పులు లేవు, నీకు గుర్తుందా? ఉండదు, అదే చెప్పేది నేను. తాతలు కాటికి పోతాను. అట్లా ఆయన పేరు, మా అమ్మ పేరు, మా వాళ్ళ పేరు ఉంటాయి. మా తాత ముత్తాత అనుకుంటారు. ఓహో, మనం అందుకే ఎప్పుడు ఎవరి కోసం బతకూడదు, మన కోసం బతుక్కోవాలి బాగా. మంచిదేలే. నీకే ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా చచ్చిపోతారు బుడుక్స్. ఎవరేమి గోరి కొట్టుకొని ఉండరు. నిజంగా అంటే ఎవరు ఉండరు. ఎవరు ఉంటారని మనం హ్యాపీగా బతకాలి, అది ఇంపార్టెంట్. హ్యాపీగా అంటే నచ్చిన పని చేసుకుంటా, నచ్చింది తినుకుంటా, పనుకోవాలనుకున్నప్పుడు పనుకుంటా. మామూలు సామాన్లు అదే గ్రీన్ కలర్ మళ్ళా అదన్నా ప్లాస్టిక్ కవర్లే, దాంట్లో తిక్కల్లా ప్లాస్టిక్ కవర్ తిరిగితే ఇంకా బాగా వస్తుంది. అప్పుడు ప్లాస్టిక్ అంతా ఫుడ్ లేకపోయి అప్పుడు బిత్తం అవుతావు. కాదు దేవుడు సామాన్ సొగిలి అవైనా కానీ బిత్తం అవుతావు. కూడా ఫుడ్ నీ చాలా పెద్ద మాట్లాడి లోపల మా మధ్యలో దూరుతావు పుడంగియాకట్లా. మీకు ఒకరోజు ఫిలాసఫీ క్లాసెస్ ఇస్తాను. ఎలక దూరినట్లు. ఏం దేవుడు? ఫిలాసఫీ క్లాసెస్ ఇస్తాం బుక్స్. అయిపోయింది, మా జుట్టు అంతుంది, అట్లా పెంచుకోకూడదా నువ్వు కూడా? నువ్వు పెంచుకో, అక్కడ సన్యాసులు లేకన్నా వెళ్ళిపో. సౌందకి సన్యాసులు లేకన్నా వెళ్ళిపో బాబు. నేను ఆ పాప లేకుంటే పోతా అంటే నేను యాక్చువల్గా ఇంకా ఆ పాప ఉన్నలే. ఆ పాపకు కూడా టోపియా సన్యాసి వేసాం. నీకేస్తున్నా బలి ఉంటావు నువ్వు. నాకెందుకు, నేను ఎందుకు వేసుకుంటా? నీ అట్లేమన్నా చాదస్తున్నావు దాన్ని. నేను అత్తిరి బిత్తిరి జుట్టు ఎట్లా పెరిగింది? అంతుంది జుట్టున్నా అయినా. అది ఎట్లా పెరిగిందిరా? జుట్టు కాదేమోరా. జుట్టే కాదు, పైన ఏదో కట్టుకున్నాడు అంతే. అంత ఎట్లా పెరిగాను జుట్టు? ఇటు నుంచి ఆడిపోతే రోడ్లే పెరుగుతుంది బుడుక్స్. సో మనకి మన తాతలు వాళ్ళ తాతల పేర్లే గుర్తుండవా? వాళ్ళు ఎవరితో తిరిగినారు? అర్ధగంట ఉంది, అందుకే మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నమస్కారం అప్ప, నాకు బయట పనులు ఉన్నాయి చెప్పేది బుడుక్స్. అందుకు ఎవరితో ఉంటారు, ఎవరితో తిరిగినారు అవంతా జస్ట్ మనం బతికిన రోజులే. ఇప్పుడు డాడీ చూడు చనిపోతానే డాడీ కాంటాక్ట్స్, డాడీ లైఫ్, డాడీ చదువుకుండే డిగ్రీస్, ఎవ్రీథింగ్ బికేమ్ అబ్సల్యూట్ బుడుక్స్. ఇట్లుంటే ఇంకా నువ్వు భూమి మీద బతికేది కష్టం బాబీ. ఎట్లా ఉన్నా గానీ బతుకుతామమ్మా. తీసుకుంటే అన్ని లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సిల్లీ బుడుక్స్. మనం సీరియస్ తీసుకోకూడదు. నిజం చెప్తాండేది. భూమి మీద అట్లా ప్రబుద్ధుల్ని నేను ఎవరిని చూడలేదు కానీ. లైఫ్ ని ఎప్పుడు సీరియస్ తీసుకోకూడదు. లైఫ్ ని సీరియస్ తీసుకోకుంటే బతికేది ఆడికే స్టాప్ ఉంటుంది. ఎందుకు? సీరియస్ తీసుకోవాలా, సంతోషము తీసుకోవాలా, ఆనందము తీసుకోవాలా, ఆనందంగా తీసుకోవాలా, బాధలు తీసుకోవాలా, కష్టాలు తీసుకోవాలా, సుఖాలు తీసుకోవాలా, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మనం సీరియస్ తీసుకోకూడదు. సీరియస్ తీసుకుంటే ఇబ్బంది పడతాము. అది తీస్తానవా? అప్పటి నుంచి నేను వదులుతానే ఉన్నా.
వద్దుదమ్మా లుక్స్. మెంటలానికి నన్ను తెచ్చుకొట్టుకుంటూ దాన్ని తీసుకుంటున్నా. నేనేదో గేమ్ ఆడుతున్నాడు అనుకున్నా. పబ్జీ ఆడుతాను, రికార్డ్ ఏం చేయడం లేదు. యాక్చువల్గా పబ్జీనే ఆడుతాను లేదు. అదిగిన తీ చెప్తా నీకే, నెట్టుతో కొడతా నా కొడక. లేదు నిజం చెప్తాను. తీసుకొని దులుపుతాను వేసి మళ్ళీ నీకు. టైం కాలేదు, తొక్కులాడద్దు, ఇంకా టైం ఉంది. నేను అదే మా చెప్పేది, ఎప్పుడు లైఫ్ని సీరియస్ తీసుకోకూడదు, ఇష్టంగా ఉండాలి లైఫ్ మీద. అప్పా నీకు శతకోటి నమస్కారాలైనా. నిన్ను యాగడంత్రంలో కన్నాను నేను, నువ్వు యాగడంత్రంలో నా కడుపులో ఉన్నావు. కానీ రోహిణి నక్షత్రం సాఫ్ట్ వచ్చినాయా, గట్టిగా వచ్చినట్లున్నాయి ఇప్పుడు. రానిలేరా, తిను ఎట్లన్నా ఉందిలే. చూడు గట్టిగా వచ్చేకేం, నేనేమన్నా వేరే రకం చూడమ్మా. ఇది ఉండు, ఇది గట్టిగా ఉన్నాయి. ఎందుకు ఉంటాయి, స్మూత్గా ఉన్నాయి. ఎప్పుడు వేసేలాగే వేస్తా, మార్చేది ఉండదు. నేను అట్లా కాదు పద్ధతి తినేది. తట్ట ఇడిచిపెట్టి ఇడ్లీల మీదంతా అంతంగా పెట్టి బాగా పోసుకో. వద్దు నీకే తెచ్చుకో. స్టార్ట్ చేసినావా ఫ్రెండ్స్? ఇడ్లీ తిందురా అండి, సూపర్ సాంబారు, సూపర్ ఇడ్లీ, సూపర్ చట్నీ. మీరు కూడా తిందురా అండి, చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఫుడ్ లాగ్స్ అప్పుడప్పుడు చూపిస్తుంటాను, చాలా మంది అడుగుతున్నారు. చూడు ఎంత సాఫ్ట్ ఉన్నాయి ఇడ్లీ. అట్లోనే నాకు కూడా ఇష్టం సాంబార్ తినేకి. సాంబార్ ఉన్నప్పుడు గిన్నెల్లోనే తినల్లా. నాకు కూడా అండి, వాళ్ళ గిన్నెల్లోనే సాంబార్ దాన్ని ఎక్కువ పోసుకొని చట్నీ మిక్స్ చేసుకొని తినాలంటేనే ఇష్టం నాకు. ఇట్లా ప్లేట్లో తింటే బాగుంటుంది. మళ్ళీ ఎట్లా తినవా? తింటా, బాగుందండి. బాగుంది. ఎక్కువ పోసుకో సాంబార్. ఇడ్లీలు మునగల్లా, ఎప్పుడు కానీ సాంబారు. మళ్ళీ మనం కాదమ్మా, ఈడనే సాంబార్ చేసేసి కింద సాంబార్ పెట్టి ఉడికిస్తే ఇడ్లీలు ఎట్లుంటాయి? ఒక్కసారి థింక్ చేయి, నువ్వు క్రియేటివిటీ ఉండాలి ఎప్పుడైనా. మొత్తుకొని మంగడుకున్నట్లుందండి. సాంబార్ అంతా కింద పోసి పైన ఇడ్లీలు ఉడికిల్లంట సొగిలోనికి. ఒక్కసారి చాలు కానీ చేద్దాం, ఆ వీడియో చేద్దాం అట్లా. నాయనా ఇంకా నన్ను తిక్కరాదమ్మని పెడతారప్ప. బ్రహ్మాండంగా ఉంటుంది, ట్రై చేసుకో. మీరు మూడు పెళ్ళం చేసుకోండి. నీకు అర్థం కావడం లేదు, నీకు ఇడ్లీకి సాంబార్ ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఉప్పు తక్కువ లేదా నాకు అనిపిస్తాను. పైన చట్నీ పూసినావు అనుకో ముందే, ఇడ్లీ సాంబార్ అయిపోతుంది. బాయ్ అండి. బాయ్ అండి. మీరు కూడా చేసుకోండి సాంబారు, ఇడ్లీ, చట్నీ. ఒకసారి చట్నీ కూడా చూపిస్తాను, నేను చేసే చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ భలే ఉంటుంది దోశలేకి. నిన్న నేను కాలేజ్కి తీసుకోవాలంటే చట్నీ బాగుందని మా వాళ్ళు తినేసినారు. నేను చేసేది చట్నీ, పొంగలి, తర్వాత వచ్చి ఇడ్లీ, దోశ. చాలా బాగుంటుంది దోశలేకి, గుంత పొంగనాలకి చాలా చాలా బాగుంటుంది.